ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇద్దరు రాక వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తీసుకుంటుంది? మేషరాశి వారికి అక్టోబర్ 10వ తారీఖున అసలేం జరగబోతోంది? మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి ఈ రాశి వారు బయటికి కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి వీరి గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వీరు అంత సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులకి మంచి జరగాలి అని కోరుకుంటారు. తమకి ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సాయం చెయ్యాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలవదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఆ ఖర్చు చూడ్డానికి ఏది కూడా వృధా ఖర్చు అనిపించదు. అంటే ఉదాహరణకి మీరు ₹1 సంపాదించారనుకోండి, అది ఖర్చు అవ్వడమే కాకుండా ఇంకా ₹10 ఖర్చు కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా మారుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలోకి కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితం మలుపు తిరగబోతోంది. సాధారణంగా మనం చూసుకుంటే మనం జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం మలుపు తీసుకుంటుంది. అయితే కొన్ని పరిచయాలు మంచికి దారి తీస్తే మరికొన్ని పరిచయాలు చెడు దారి తీస్తాయి. ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టాలు పడిన ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం మీరు తల దూర్చకూడదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా మారుతుంది. ఇటువంటి ఒక పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు. ఇటువంటి సందర్భంలో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగడం మాత్రమే కాకుండా శత్రువుల్ని కూడా మీరు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ. మీరు చేసే పనిని ఏ విధంగా చెయ్యకూడదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు. పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా నేస్తాం మీ పతనాన్ని, అంటే మీ పతనాన్ని మీ స్నేహితులే కోరుకుంటున్నారన్నమాట. మరి ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతోంది. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి, వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాగే మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు మీ జీవితంలో ఉంటే కనుక వాళ్ళే అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తిని పరిచయం అవ్వడం వల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మీరు విద్యార్థులైతే కనుక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుతారు. మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలను చేసి వాటిలో విజయం పొందుతారు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీకు వారి నుంచి కావలసినంత సహాయం లభిస్తుంది. మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఇటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి. ఉద్యోగంలో మీకు వారు ఎంతో సహాయం చేస్తారు. ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరి కారణంగా మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మకూడదు. ముందుగా ఎదుటి వ్యక్తులు మీ మంచికి చెప్తున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించాలి. లేదంటే అది మీ జీవితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరేవారు కూడా ఉంటారు. అందుచేత ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా, అలాగే వారు ఏం చెడు చేశారు అని తెలిసినా కూడా మళ్ళీ వీరు వాళ్ళతో మాట్లాడేటప్పటికీ వాళ్ళు మీకు చేసిన అన్యాయం గుర్తుకు రాదు. అది మీ అతి మంచితనం అని చెప్పుకోవచ్చు.
అందరినీ తొందరగా నమ్మేస్తారు. అలాగే అందరూ మన వాళ్ళే అని అనుకుంటారు. అయితే ఇప్పుడు కూడా ఎప్పుడూ కూడా అతి మంచుతనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు. అది మీ చేతకానితనం అని అందరూ అనుకుంటారు. అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఇతరుల మాట విని తొందరపడి పెట్టుబడి పెట్టవద్దు. కనీసం మీరు అనుభవజ్ఞుల సలహాలను పాటించాలి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలని తగ్గించుకోవచ్చు. లేదా ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మూడో వ్యక్తిని మీ మధ్యకు రానివ్వకండి. ఎందుకంటే ఇది పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా కూర్చుకొని సమస్యను మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ఇక ఈ సమయంలో అవివాహితలకు మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు దగ్గు, జలుబు, ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం వల్ల మీరు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చదవకుండా టైం బాగుంది కదా అని నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ని కంప్లీట్ చేసి ఏ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైన ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితా స్తోత్రం కానీ చదవటానికి ప్రయత్నించండి. లేదా విన్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు దీపారాధన చెయ్యండి. ఇష్టదైవ నామస్మరణ చెయ్యండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం చదవడం వల్ల శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. వీలైతే గుడికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చెయ్యండి. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఆడవారు తులసి కోట వద్ద దీపారాధన చేసి 3 ప్రదక్షిణాలు చెయ్యండి. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సో చూసారు కదండి, అక్టోబర్ 10 లోపు మేషరాశి వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది. అలాగే ఈ సమయంలో 2 వ్యక్తులు పరిచయం కావడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని అందరితో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తీవ్రంగా తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.